ప్రత్యేకమైన వ్యక్తిగా అతన్ని అనుసరిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంతమంది సినీ యాక్టర్స్ కావచ్చు, కొంతమంది మోటివేటర్ స్పీకర్స్ కావచ్చు, లేకపోతే తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అని ప్రతి ఒక్కరికి జీవితంలో ఇన్స్పైర్ చేసేవాళ్ళు, వారిని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. మనకి ఎవరు ఈ లోకంలో మనకి రోల్ మోడల్గా వారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి అంటే ఎవరిని కాదు, మన పరలోకపు తండ్రే మనకు ఆదర్శవంతుడైన దేవుడు, ఆదర్శమైనటువంటి తండ్రి అని ఇక్కడ చూపిస్తుంది. ఆ పరలోకపు తండ్రి వలె మీరు జీవించండి ఈ భూమి మీద అని ప్రభు సూచిస్తున్నాడు. ఏమిటి ఈ యొక్క పరలోకపు తండ్రి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన సజ్జనులని, మంచివారిని, చెడ్డవారిని ఒకే విధంగా ప్రేమిస్తున్నారు, ఒకే విధంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి సజ్జనులని మరియు దుర్జనులని, మంచివారిని, చెడ్డవారి మీద ఒకే విధమైనటువంటి వర్షమును ఏ విధంగా చూపిస్తున్నారో మీరు కూడా అలాంటి దృక్పథము కలిగి జీవించండి. అప్పుడే మీరు నిజమైనటువంటి బిడ్డలుగా పరలోకమందున మీ తండ్రికి కాగలరని మనకి ఈరోజు సారాంశము. మరియు మనకేమిటి అని సెలవిస్తున్నట్లయితే, నీ పొరుగు వారిని ప్రేమింపుము, నీ శత్రువుని ద్వేషింపుము అన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మీరు ఉన్నారు కదా. ఆ విధంగా మీరు మీకు ఇష్టం వచ్చిన వారిని మీరు ప్రేమించి, కష్టమైన వారిని ద్వేషించడం అన్నది ఈ లోక పద్ధతి, ఈ లోక పంథ. కానీ ఈ లోకము వలె మీరు జీవించకండి, ఈ లోక విధి విధానాలతో మీరు జీవించకండి. మరి ఏ లోక విధానాలతో జీవించాలి అంటే, పరలోకం నుంచి వచ్చినటువంటి మీరు మీ యొక్క క్వాలిటీస్ మీరు మార్చుకోమాకండి. అంటే పరలోకంలో ఈ తండ్రి గురించి మనం పరలోక చెప్పాలని చెప్పేటప్పుడు, పరలోకమందున్న మా తండ్రి రాజ్యం వచ్చును గాక. అంటే పరలోకములో ఎలాంటి రాజ్యము విస్తరించి వ్యాపించి మరి జీవించబడుతుందో అలాంటి విలువలతో మీరు బ్రతకండి. పిలాతు కోర్టులో యేసు ప్రభు అప్పగించినప్పుడు ఆ పిలాతు అడుగుతున్నాడు, ఏమిటి నీ యొక్క రాజ్యం అంటున్నావు, ఏది నీ రాజ్యం అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధితమైనది కాదు అంటున్నాడు. చూడండి, దైవ రాజ్యపు విలువలతో మనం జీవించమని. ఈ లోక రాజ్యపు విలువలు కాదు మనకు ప్రామాణికము, దైవ రాజ్య విలువలు. ఈరోజు దైవరాజ్యపు విలువలలో ఒకటైన విషయం గురించి చెప్పేది ఏమిటంటే, దైవరాజ్యములో ముందు వారిని అంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించటము, నిన్ను ద్వేషించే వారిని ద్వేషించడం అనేది పరలోక రాజ్యపు నీతి కాదు. ఇక్కడ నీతి ఏమిటంటే, నువ్వు ఇష్టపడ్డ వారిని నువ్వు ఇష్టపడు, నీకు కష్టమైన వారిని ద్వేషించు, నిన్ను ప్రేమించు వారిని ప్రేమించు, లేకపోతే నిన్ను ద్వేషించు వారిని ద్వేషించు అన్నది ఈ లోక ప్రామాణికము. అయితే పరలోక ప్రామాణికము అది కాదు. కాబట్టి మీరు ఈ లోక ప్రమాణాలను బట్టి కాక, పరలోక రాజ్యపు నియమాలను బట్టి, పరలోక రాజ్యపు విధులను బట్టి మీరు జీవించండి. అదే మీకు ప్రామాణికం, అంతేగాని ఈ లోకపరమైన విషయాలు కాదు అనేసి ప్రభు సెలవిస్తున్నారు. ఇంకొకటి ఏమిటి అంటే, మన జీవితంలో ఒక ప్రత్యేకత కోరుకుంటున్నాడు. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో మరి మిగతా వాళ్ళు ప్రేమించినట్టు ప్రేమించేవాళ్ళని ప్రేమించి, ద్వేషించేవాళ్ళని ద్వేషించడంలో ప్రత్యేకత ఏమీ లేదు. ప్రత్యేకత కావాలి మీ నుంచి. మీరు నా బిడ్డలుగా ఒక ప్రత్యేకత కావాలి. ఏంటి నా బిడ్డలకు ఉండవలసినటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, వారికి ఉండవలసిన గుర్తింపు ఏమిటి అంటే, ఈ లోకపు విలువలతో మీరు జీవించడంలో ప్రత్యేకత ఏమీ లేదు. ప్రత్యేకత ఏమీ లేదు. చూడండి, ఈ లోకపు విలువలు కాకుండా దైవరాజ్యపు విలువలతో బ్రతికినటువంటి కలకత్తా మదర్ తెరీసా గారి యొక్క జీవితంలో ఎంత నాణ్యతమైన జీవితం జీవించారో. అంటే ఈ లోకపరమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ లోకానికే పరిమితం అవుతారు.
ఈ లోక సమగ్ర విషయాలు ఎందు ముందుంటారు, కానీ మీరు ప్రత్యేకంగా పిలువబడిన వారు, మీరు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలైనటువంటి మీరు ఈ లోకపు విలువల కంటే పరలోకపు విలువలతో జీవించడానికి ప్రయాసపడండి, ప్రయత్నించండి. మీ నుంచి మీ తండ్రి కోరుకునేది ఇదే అన్నటువంటి సారాంశాన్ని మనము ఈ రోజు ధ్యానిస్తూ ఉన్నాము. దాన్ని జీవించమని మనకి ప్రభు సెలవిస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.